సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? అలాగా ఏహే ఆ పేరుకి దానికి ఏమాత్రం సంబంధం లేదురా. ఏంటి పాజిటివ్ ఉండరు మళ్ళీ చేస్తా పిచ్చోడు వస్తాడు. అరే నీ పిచ్చోలే కనపడతాను నీకు. మరి ఒత్తొత్తి నవ్వుకుంటూ వస్తే మరి పిచ్చోడు అంటారు. అదా మంచి కామెడీ సినిమా చూసారా? అబ్బా భలే ఉందిరా, మంచి స్క్రీన్ ప్లే రా. ఏంటి కామెడీ సినిమాలో మంచి స్క్రీన్ ప్లే. మరి స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా సినిమా. ఎందుకు ఏ సినిమా అదే? ఇప్పుడు మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద రజిత్ పాదసారథి నిర్మాతగా వి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ సందేశ్ కొత్త పిల్ల అస్మిత సూద్ జంటగా మన ముందుకొచ్చిన అద్భుతమైన కథ బెమ్మిగడి కథ. బ్రహ్మాండమైన కథతో సినిమా తీస్తున్నాను. గాడి తప్పిన కథ బ్రహ్మిగడి కథ. చెప్పలేని మాట ఏదో చెప్పుకుంటే తీరుతుందిగా ఎదబరువు చేరలేని గమ్యం ఏదో చేరమంటూ చూపుతుందిగా ప్రతి మలుపు అడుగు అడుగు చలి పిడుగులు రాని కలల కడలి ఒడిలో పసిడి మనసునొక పడవను చేసి బ్రహ్మిగాడి కథ. ఇట్స్ ఎ లైవ్ స్టోరీ. గాడి తప్పిన కథ అంటే బ్రహ్మాండ కథ పెట్టుకున్నా. అబ్బా బ్రహ్మాండమైన కథ. ఏంటో ఒకసారి చెప్పు. ఏం లేదురా, శివ అనే కుర్రోడు గుల్బర్గాలో చదువుకోవడానికి బయలుదేరతాడు హీరో క్యారెక్టర్. ఈ మధ్యలో మేనమామ ఇంటి దగ్గర ఆగాలి. ఈ ఆగుదామని మామూలుగా వెళ్తుంటాడు. ఈ లోపల మాయన ఒక పిల్ల లిఫ్ట్ అడుగుద్ది. ఈ వెహికల్ ఎక్కుద్ది. ఎందుకు ఎక్కింది అంటే ఆ పిల్లలు కొంతమంది రౌడీలు తరుగుతుంటారు. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం హీరో కూడా వెళ్తాడు. సరే హీరో కూడా ఫాలో అవుతుంటే హీరో వెనకాల ఈ గ్యాంగ్ తో పాటు మేనమామ మనుషులు కూడా ఫాలో అవుతుంటారు. వీళ్ళందరూ చేజ్ జరుగుతుంటది. చివరికి ఈ పిల్ల హీరో దగ్గర ఉందా, ఆ రౌడీలు చిక్కిందా, ఈ రౌడీలు చిక్కిందా, అసలు ఈ మాయ ఎవరు అనేది పాయింట్ కథ. ఈ కథ అంతా చెప్పిన తర్వాత అది సార్ కథ అంటాడు ఓ సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ బ్రహ్మానందం. ఎవరు చెప్తారు ఈ కథ? హీరో మేనమామ జయప్రకాష్ రెడ్డి చెప్తారు. ఈ కథ అయిన తర్వాత ఈ కథ ఇలా జరుగుతుంటది కదా, ఈ కథ బ్రహ్మానందం క్యారెక్టర్ చెప్తుంటది, పక్కన విజువల్ జరుగుతుంటది. ఇలా జరుగుతుంది కదా. ఇలా జరుగుతున్న తర్వాత అల్లుడు తప్పిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఏంటో తెలుసుకోవడం కోసం ఈ కథను చెప్పమంటూ ఉంటాడు బ్రహ్మానందాన్ని ఎవరో జయప్రకాష్ రెడ్డి. ఇది చెప్పిన ప్రకారం ఎక్కడ ఉన్నాడు తెలుస్తుంటే అక్కడ రౌడీలు పంపింది ఉంటాడు. ఈ విధమైన మంచి కామెడీ ట్రాక్. అలాగే ఆ రౌడీలో ఈ గ్యాంగ్ కి ఆ గ్యాంగ్ కి ఏ గ్యాంగ్ కి హీరో హీరోయిన్ దొరికారు. అసలు ఈ మాయ ఎవరు, మాయ పుట్టుకోవడం ఏంటి, మాయ హీరోకి దగ్గరైందా లేదా అనేది క్లైమాక్స్. ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ పాయింట్ తో ఆద్యంతో నవ్వించడం కోసం చేసిన మంచి ప్రయత్నమే ఈశ్వర్ రెడ్డి గారు మనకు అందించిన ఈ బెమ్మిగడి కథ. ఒరే అబ్బా, నువ్వు ఏ ఫిలిం బై అరవింద్ సినిమా చూసావా? చూశాను. ఆ సినిమా థ్రిల్లర్ కదా అది. కరెక్ట్. ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి అచ్చంగా ప్యారడీ తీసినట్లేదు. Life is a journey, love this journey. మన లైఫే అనుకోని లాంగ్ జర్నీ. ఏ నిమిషంలో ఏమవుతుందో ఆ బ్రహ్మే చెప్పాలి. బ్రహ్మిగాడి కథ a life story. ఒరే అబ్బాయి, ఈ బెమ్మిగడి కథ ఆర్టిస్టులు ఎవరమ్మా? ఆర్టిస్టులు ఎవరంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది చిత్ర కథానాయకుడు వరుణ్ సందేశ్. 5 లక్షల ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకున్నా మీరు మారరు కదరా. అదేంట్రా ఈ సినిమాలో డైలాగ్ ఇదే? అప్పుడెప్పుడో ఎవరో పెద్ద అని చెప్పి డైలాగ్ గుర్తొచ్చింది. కరెక్ట్, హరికృష్ణ గారు చెప్పిన డైలాగ్ ఇది. 500 ఎపిసోడ్ నుంచి చెప్తున్నా ఈ పిల్లోడికి నువ్వు మారవయ్యా మారవయ్యా. 500 ఎపిసోడ్ నుంచా? 200 మొన్న కదరా. అదే లాభం, 200 కాకపోతే 200 ఎపిసోడ్ నుంచి చెప్తున్నాం. ఒరిజినల్ సందేశ్ ఆ ఇంగ్లీష్ తెలుగు మేనేజ్ చేసి ఆ పెర్ఫార్మెన్స్ ఏదో నేర్చుకో అని చెప్తున్నా. ఇంకేం చెప్తాం? నెక్స్ట్ మరి ఆ కొత్త పిల్ల అస్మితా సూద్. ఓరే అబ్బాయి, హీరో గారే అలా ఉన్నప్పుడు నిన్నగాక మొన్న వచ్చి నీ కొత్త పిల్ల మనమేమనగలం. నువ్వు కూడా పెర్ఫార్మెన్స్ కావాలి తల్లి. నేర్చుకుంటది. ఇంకా దాని తర్వాత మన జయప్రకాష్ రెడ్డి గారు చేశారు. ఓరే అబ్బాయి, ఇచ్చిన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, పాస్ మార్కులు వేసేయచ్చు. మరి కృష్ణుడు చేయడు. ఓరే అబ్బాయి, కృష్ణుడు మంచివాడు, అందరి వాడు అంతే తప్ప కృష్ణుడు బలే చేశాడు, బేభత్సం సృష్టించాడు అని చెప్పొద్దు. రొటీన్ గా
తన వెర్షన్ తను చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఏదో ఒప్పుకోవట్లేదురా. మరి బ్రహ్మానందం గారు అద్భుతమైన క్యారెక్టర్. ఒరే అబ్బాయి, బ్రహ్మానందం గారు అద్భుతమైన వేషం చేశారు. సినిమా పేరేంటి? బెమ్మిగడి కథ. బెమ్మిగడి కథ అని చెప్పి ఆయన బ్రహ్మానందం గారిని పోస్టర్ మీద ఎట్టేసేసి సినిమా డైరెక్టర్ కదా అయిందే. అదే మార్కెటింగ్ వాల్యూస్ బాగా తెలిసి ప్రొడ్యూసర్ గారికి. నువ్వు నన్ను ఇరుకులో పెడుతున్నావు. మరి ఇంకా మరి ముఖ్యమైన క్యారెక్టర్ మన పూనం గౌరు, అలీ గారు, ఇంకా అందరూ బ్రహ్మానంద ఆర్టిస్టులు అందరినీ పెట్టి చేశారు. ఊరే అబ్బాయి, ఒక రోడ్డు మీద సీజులు, ఈ హడావుళ్ళు, ఇన్ని తతంగాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా అది ఇదని చెప్తున్నాం. ఇలాంటి సినిమాకి ఒక 4 ఆర్టిస్టులు కావాలి. అలా వెనకాల ఒక్కొక్కరు వెనకాల 45 మంది ఆర్టిస్టులు కావాలి. ఉండకపోతే ఏం చేస్తారండి? చెప్పలేని మాట ఏదో చెప్పుకుంటే తీరుతుందిగా. ఎదబరువు ఎదబరువు Life is a journey. Love this journey. మన లైఫే అనుకోని లాంగ్ జర్నీ. వెళ్ళకలా వెళ్ళకలా వెళ్ళకు నన్నొదిలెళ్ళకు వెళ్ళకు వందనని చందనని నన్నిక ఒంటరి చెయ్యకు చెయ్యకు. టెక్నీషియన్లు ఎవరమ్మా? టెక్నీషియన్ ఎవరంటే ఈ సినిమాకి ముందు మ్యూజిక్ అందించినట్టు కోటి గారి గురించి చెప్పుకోవాలి. ఊరే అబ్బాయి, కథ ఏదని ఇన్స్పైర్ చేస్తే ఈయన ఏమన్నా కొత్త ట్యూన్లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ అంటే మరి సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జవహర్ రెడ్డి. సర్లే, ఈయన గురించి ఏం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఏట్రా ఎక్స్ప్లెయిన్ మాడతావా? మరి చిత్ర నిర్మాత రజిత్ పార్థసారథి. ఊరే అబ్బాయి, ఈయన మాత్రం కొంచెం మెచ్చుకోవచ్చు. పోస్టర్ మీద బ్రహ్మానందం గారి ఫోటో వేసి బెమ్మిగాడి కథ అని టైటిల్ పెట్టేసి బ్రహ్మానందం గారి మీద సినిమా ఏమో అని చెప్పని ఆడియన్స్ పరిగెట్టుకు వచ్చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అయ్యో ఉంటాయి మార్కెటింగ్ స్కిల్స్ పట్టుకోకూడదు. నెక్స్ట్ వెళ్ళాలి అంతే మనం. దాని తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఈశ్వర్ రెడ్డి. ఊరే అబ్బాయి, మీ శ్రేయోభిలాషి చిరునవ్వులతో బ్రతకాలి ఇటువంటి సినిమా తీసిన దర్శకుడు. తర్వాత వచ్చి మనోరమ చార్మిది. ఇలాంటి బొమ్మలు తీసిన ఈశ్వర్ రెడ్డి గారు ఎందుకు ఈయనకి ప్యారడీ చేయాలనిపించింది ఓ సూపర్ హిట్ బొమ్మకే? అంటే ప్యారడీ చేయాలని కాదు, ఆయన ఏదో కొత్త ప్రయత్నం చేద్దాం ఉన్నాడు కామెడీ గాని. మరి చేశాడు అబ్బాయి, కొత్త ప్రయత్నం చేయడం తప్పులేదు. కొత్త ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యామనుకో బాగానే ఉంటది. సక్సెస్ కాకపోతేనే తేడా వచ్చారు. అది కొత్త నేనే మొగ్గ నేనే పువ్వు నేనే రో ఏ పిందె నీదే కాయ నీదే పండు నీదే రో ఏ పిందె కాయ పండు లెచ్చే పువ్వు చూడబ్బే నా పువ్వు మీద పంబం మోగే పంబు నీదబ్బే యాల 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 రవి గారి కథ లైవ్ స్టోరీ. సో అదండి, మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద రజిత్ పార్థసారథి నిర్మాతగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ సందేశ్, అస్మిత సూద్ జంటగా మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం బెమ్మిగాడి కథ. బెమ్మిగాడి కథ అని ఒక మంచి టైటిల్ పెట్టి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా మేము చూపించిపోతున్నాం అని వాల్ పోస్ట్ చేసి దానికి తగ్గట్టుగానే ఎంటర్టైన్మెంట్ అందించడంలో దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు సఫలీకృతులయ్యారని ఖచ్చితంగా చెప్పొచ్చండి. కాకపోతే ఈశ్వర్ రెడ్డి మీ శ్రేయోభిలాషి, మనోరమ లాంటి విభిన్న చిత్రాల దర్శకుడు. అతని సినిమా డైరెక్షన్ చేశాడు. అతని సినిమా అనేటప్పటికి ఆడియన్స్ మైండ్ సెట్ వేరే, థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్న సినిమా వేరే, తీరా వెళ్ళేటప్పటికి ఉన్న సినిమా వేరే.
అయితే ఈశ్వర్ రెడ్డి గారి చిత్ర దర్శకుడు కాబట్టి ఆడియన్స్ అలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళారు. కానీ బ్రహ్మిగాడి కథ అని ఒక కామెడీ టైటిల్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కామెడీగా ఉండొచ్చు అనుకున్నారు. అసలు ఈశ్వర్ రెడ్డి ఆయనైనా సినిమా తీసింది, ముందు ఆ ఈశ్వర్ రెడ్డి ఇంకో ఈశ్వర్ రెడ్డి అనుకుంటున్న డౌట్గా థియేటర్కి వెళ్ళారు. కానీ ఆ శ్రేయోభిలాష్ చేసిన ఈశ్వర్ రెడ్డి గారే కొత్త ప్రయత్నం చేశారు ఈ బ్రహ్మిగాడి కథ అని చెప్పాలి. ఎనీవే మా ఆవిడేదో అన్నాడు కానండి, ఇప్పుడు ఈవేళ రోజుల్లో కామెడీ సినిమాకి కథా కథనాలకి అసలు అవసరం లేదండి. కూర్చున్నని చెప్పి నవ్వించామా లేదా, దేర్ ఇస్ నో లాజిక్. సినిమా పట్టుకుందా సూపర్ హిట్, లేదంటే ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. ఆయన చేత ఏంటంటే ఈ సినిమాని జనాన్ని రీచ్ అయితే వెరీ గుడ్ కాదనం. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ ప్లేని అంటే ఫిలిం బై అరవింద్ లాంటి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ని కామెడీగా చూపిస్తే ఎలా ఉంటుందని చేసే ప్రయత్నానికి దర్శకుడిని, నిర్మాతని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణులు అందరినీ అభినందించాలి. కాకపోతే సినిమా ప్రజెంట్ చేసే విధానంలో కొంచెం టెక్నికల్గా హై వాల్యూస్తో చూపించి సినిమాని రిచ్నెస్గా చూపిస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా కథకి హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ అస్మిత సూద్, ఇద్దరు కూడా ఏదో వచ్చామా, నుంచున్నామా, డైలాగ్ చెప్పామా, వెళ్ళామా అన్నట్టు తప్పితే ఆ క్యారెక్టర్ని అవగాహన చేసుకుని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక అవుట్పుట్ చూపించాలనే ప్రయత్నం బట్టి ఖచ్చితంగా జరగలేదని చెప్పాలి. వరుణ్ రోజులు ఎప్పుడు మనమే కాదు, నడిచిపోతుంది కదా అనుకుంటే కాదు, మనలో ఏదో ఒక స్పెషలైజేషన్ చూపించుకోకపోతే, మన పెర్ఫార్మెన్స్లో కొత్తదనం చూపించుకోకపోతే ఖచ్చితంగా గొప్ప తగిలే ప్రమాదం ఉంది. ఈ అస్మిత సూద్ అయినా ఇంకొకరైనా బాంబే నుంచి ఇలా వస్తారో మళ్ళీ తిరిగి ఫ్లైట్లో వెళ్ళిపోతారు, అది కాదు. మనం ముఖ్యం, మనం ఇక్కడ స్టాండర్డ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి, ఆలోచించుకో. ఇంకా మిగతా విషయాల్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని మనోడు అన్నట్టు కమర్షియల్గా పెట్టినా కూడా ఆ క్యారెక్టర్కి ఆయన కరెక్ట్గా న్యాయం చేశారు. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, అలీ గారు అందరూ కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు. ఈ సినిమా కథ ఏమీ లేదు అనడానికి లేదండి, అయ్యో బాబోయ్ అనడానికి లేదండి, మధ్య రకంగా ఉంది. ఏదో మామూలు కథకి కొత్త స్క్రీన్ ప్లే కోసం, కామెడీని అందించడం కోసం మంచి ప్రయత్నమే చేశారు. అయితే ఈ ప్రయత్నం జనామోదం అయితే మనందరికీ ఆనందకరమే. కాకపోయినా అంటే ఇలాంటి టిపికల్గా ఇలాంటి స్క్రీన్ ప్లేలతో కామెడీ సినిమా చేసే కన్నా కొంచెం కొత్తగా చేస్తే బాగుంటుందేమో ఈశ్వర్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. అయినా మీ శ్రేయోభిలాషి అని అంటూ మీరు మంచి సినిమా తీసిన తర్వాత, మీ శ్రేయోభిలాషులుగా మీ అందరం మారిన తర్వాత ఎప్పుడు మీ సినిమా బాగుండాలని, హిట్ అవ్వాలని కోరుకుంటాం సార్. ఎనీవే ఫర్దర్గా కూడా మంచి ప్రయత్నం చేయండి. అప్పుడు దాకా ఉంటానండి మీ బ్రహ్మిగాడి కదా సూపర్గా ఆడాలని కోరుకుంటూ, మన నగరంలో రిలీజ్ అవుతున్న మిగతా సినిమాల గురించి మా ప్రేక్షకులకు చెప్పాలి కాబట్టి సెలవు తీసుకుంటున్నానండి. ఉంటానండి మీ ఎర్రబాబు అండి. వీడికి ఎలాంటి స్టోరీస్ లేవండి. చెప్పలేని మాట ఏదో చెప్పుకుంటే తీరుతుందిగా ఎదబరువు, చేరలేని గమ్యమేదో చేరమంటూ చూపుతుందిగా ప్రతి మలుపు, అడుగు అడుగు చలి పిడుగులు రాలే కలల కడలి ఒడిలో పసిడి మనసునొక పడవను చేసి అలల బ్రహ్మిగాడి కథ a life story. ఆకు నేనే, మొగ్గ నేనే, పువ్వు నేనే రో, ఏ పిందె నీదే, కాయ నీదే, పండు నీదే రో, ఏ పిందె కాయ పండు లెచ్చే పువ్వు చూడబ్బే, నా పువ్వు మీద బంబం మోగే బొంబం నీదబ్బే. యాల 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 యాల. బ్రహ్మిగాడి కథ లైవ్ స్టోరీ. సినిమా సూపర్, చూస్తే వెళ్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?